అంటే సేఫ్గా ఉండాలనేకంగా రోబోనే తయారు చేశాడు ఒక కొడుకు. అటవీ శాఖలో డ్రైవర్గా పనిచేస్తున్న తండ్రి రక్షణ కోసం పరితపించి వన్యప్రాణుల జాడను గుర్తించే రోబోను తయారు చేశాడు. సెన్సార్ల ఆధారంగా పనిచేసేలా పరికరాన్ని తీర్చిదిద్దాడు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆశ్రేద్ 10వ తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి సంతోష్ అటవీ శాఖలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తూ ఉంటారు. మహారాష్ట్ర నుంచి కాగజ్ నగర్ డివిజన్ పరిధిలో నిత్యం పెద్ద పులుల రాకపోకలు అధికంగా ఉంటాయి. అటవీ శాఖ సిబ్బంది నిత్యం పెద్ద పులులతో పాటు ఇతర జంతువుల కదలికల్ని కూడా ట్రాక్ చేస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే వన్యప్రాణుల నుంచి ఎదురయ్యే ప్రమాదాలను అరికట్టేందుకు 7,500 వెచ్చించి అంటే కేవలం 7,000 రూపాయలు వెచ్చించి అల్ట్రాసోనిక్ సెన్సార్లతో పనిచేసే ఒక రోబోని ఆశ్రిత్ రూపొందించాడు. జంతువుల నుంచి వచ్చే శబ్దాలను ఇక్కడ ఈ సెన్సార్స్ ఆధారంగా గ్రహిస్తారు. వాటి కదలికల్ని కూడా గుర్తిస్తుంటుంది ఈ రోబో. అలాగే చనిపోయిన జంతువుల కళేబరాలు ఉన్నట్టు ఎక్కడున్నాయో కూడా గుర్తిస్తుంటుంది. భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి రోబోను మరింతగా మెరుగ్గా తీర్చిదిద్దుతాను అని అంటున్నాడు ఆశ్రేద్. తమ కుమారుడు ఇంత గొప్ప టెక్నాలజీని కనిపెట్టి రోబో తయారు చేయడం చాలా గర్వంగా ఉంది అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు సంతోష్ ఆనంద్.